హలో ఛానల్, నేను మీ కావ్య. సో కాంగ్రెస్ ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాలన పూర్తి చేసింది కాబట్టి విజయోత్సవాలు ఇవన్నీ కూడా జరుపుకుంటున్న సందర్భం. అండ్ ఈ సందర్భంలో మొదటిగా ముఖ్యమంత్రి అమలు చేసిన ఫ్రీ బస్ కి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. అండ్ ఇకపై ఆధార్ కార్డులు చెల్లవు అని తేల్చి చెప్పిన పరిస్థితి. ఇంతకీ పొన్నం ప్రభాకర్ ఏమి చెప్పిండు, ఈ 2 సంవత్సరాల్లో ఆర్టీసీకి వచ్చిన ఆదాయం ఎంత, ఎంతమంది ప్రయాణాలు మహిళలు ఉచితంగా చేశారు, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మొదటి సంతకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. సో హైదరాబాద్ లో మొత్తం 25 డిపోలు ఉంటే అందులో 6 డిపోల్లో ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ 250 పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అదొక అక్కడనే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా పెట్టడం అండ్ అక్కడ నుంచి ఫ్రీ సర్వీసెస్ స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో దీంతో పాటు అదనంగా ఇంకో 275 బస్సులను కూడా ప్రభుత్వం తీసుకురావాలనే ఆలోచన ఉంది. సో ఈ 2 సంవత్సరాల ఆ వర్క్ పూర్తి చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ గడిచిన 2 సంవత్సరాల ఫ్రీ బస్ సర్వీసెస్ లో దాదాపు 8,459 కోట్ల రూపాయలు ఆర్టీసీకి లాభాల బాటలో చేకూర్చింది. సో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆ తర్వాత వాటిని ఈజీగా సాల్వ్ చేసినాం కాబట్టే దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగానే ఆర్టీసీ ఖజానా నిండింది అని పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. మరి ఇకపై ఈ సర్వీస్ కంటిన్యూ అవుతుందా, ఫ్రీ బస్ సర్వీస్ అట్లాగే ఉంటుందా, సో దీనికి సంబంధించిన ఆధార్ కార్డు నిబంధన ఏంటి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్ర విభజన కాకముందు ఆధార్ కార్డుల పైన అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకున్నా, అడ్రస్ అప్డేట్ చేసుకున్నా, కొత్త ఆధార్ కార్డులు తీసుకున్నా వాళ్ళ ఆధార్ కార్డుల పైన మాత్రమే తెలంగాణ అని ఉంటుంది. సో ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఆధార్ కార్డులు ఉన్న వాటి అడ్రస్ పైన అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రంగానే ఉంటుంది. సో దీనివల్ల పక్క రాష్ట్రంలో ఉండి వాళ్ళు కూడా ఈ బస్ సర్వీసెస్ సంబంధించిన లాభాన్ని ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మహిళలతో పాటు పక్క రాష్ట్ర మహిళలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఈ పథకం అనేది లాభం చేకూర్చేలానే ఉంది. సో అందుకనే ఆర్టీసీ ఒక నిర్ణయానికి రాబోతుంది. అండ్ ఈ ఆధార్ కార్డుల ప్లేస్ లో ఆర్టీసీ స్మార్ట్ కార్డ్స్ కూడా ఇవ్వబోతుంది. అయితే ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డు ఇస్తే 0 టికెట్ మహాలక్ష్మి పథకంతో ఎవరైతే మహిళలు ట్రావెల్ చేస్తున్నారో సో ఆ ట్రావెలింగ్ కి కాస్త చిక్కెదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 8 కోట్లకు పైగానే ఇక్కడ ఉండే మహిళల టికెట్లతో ఆర్టీసీకి వచ్చింది అంటే దాదాపు 251 ప్రయాణాలకు పైగానే జరిగినాయి అని చెప్తున్నారు. ఇంకా స్మార్ట్ కార్డ్స్ కనుక అవలంబిస్తే కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం యూటిలైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ స్మార్ట్ కార్డ్స్ ఎప్పుడు తెస్తారు, ఎట్లా తెస్తారు అనే దానిపైన స్పష్టత ఇప్పటి వరకు లేకున్నా సో ఇంకొక సంవత్సరంలో స్మార్ట్ కార్డ్స్ అందుబాటులో తేబోతున్నాం అనే ప్రకటన మాత్రం పొన్నం ప్రభాకర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్మార్ట్ కార్డ్స్ ఇచ్చే క్రమంలో కేవలం మహిళలు ఎవరైతే తెలంగాణ ఆధార్ కార్డ్స్ అండ్ అడ్రస్ తో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులోకి తేబోతున్నారు. అండ్ యూటిలైజ్ చేసుకునే మహిళల వాళ్ళు మాత్రమే ఉండాలి అని ఒక ఆలోచనతో కూడా ఉండబోతున్నారు. అయితే ఇకపై త్వరలోనే ఆధార్ కార్డ్ కి చెల్లు స్వస్తి పలికి ప్రభుత్వం స్మార్ట్ కార్డ్స్ తేబోతుంది. అయితే ఈ వార్త విన్న మహిళలందరూ కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైనా సరే మహిళలకు సంబంధించిన ఇష్యూ అనే మనం మాట్లాడదాం. మహిళలకు సంబంధించిన బతుకమ్మ చీరల విషయంలో కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళలకు ఇస్తా అండం, రేషన్ కార్డు హోల్డర్స్ కి ఇస్తా అండం ఇవన్నీ కూడా మనందరికీ విదితమే. ఆ తర్వాత కేవలం మహిళా సంఘాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే మేము 2 చీరలు ఇస్తాం అని తర్వాత నిర్ణయం మార్చుకోవడం, ఆ తర్వాత మహిళా సంఘాల వాళ్ళకు కూడా చాలా పథకాలు తెచ్చినాం కాబట్టి మీకు ఇచ్చే డబ్బులతో మీరే కొనుక్కోండి అని ఏకంగా సీతక్క చెప్పడం. సో ఇట్లా పథకాల విషయంలో ప్రభుత్వం మాట మారుస్తూ వస్తుంది కాబట్టి సో ఇన్ కేస్ ఇప్పుడు ఆధార్ కార్డుల ప్లేస్ లో స్మార్ట్ కార్డులు తెస్తే కూడా ఇంకొన్ని నిబంధనలు ఏమైనా యాడ్ చేస్తుందా? స్మార్ట్ కార్డు ఉండే మహిళలు మాత్రమే ప్రయాణిస్తే దాదాపు 8 కోట్లు పక్కన పెడితే కనీసం ఒక 4 కోట్లైనా వచ్చే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఫ్రీ బస్ సర్వీస్ కి ఇప్పటి వరకు ఎటువంటి ఆటకం లేకుండా 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ అయినా స్మార్ట్ కార్డ్ పద్ధతి ప్రవేశపెడితే మాత్రం కాస్త ప్రయాణాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ స్మార్ట్ కార్డ్ మా వరకు చేరే అవకాశం ఉంటుందా? అండ్ స్మార్ట్ కార్డ్ ఇచ్చేటప్పుడు కూడా ఎన్నో నిబంధనలతో ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంది అని మహిళల అభిప్రాయం. ఇక స్మార్ట్ కార్డు సంబంధించి ఎటువంటి ప్రకటనలు అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన నిబంధనలు అయితే ఎటువంటివి ప్రభుత్వం ప్రకటించకపోయినా ప్రకటిస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనే ఆందోళన అయితే మహిళల్లో ప్రారంభమైంది.